వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇక లవర్స్ డే కదా అన్న. లవర్స్ డే అయితే ఇక తెల్లార్లు అంటే అవ్వదు, ఇక్కడ అవ్వదు. పోయినాడు చెప్పాలి కదా. అది నాకు చెప్పి ఈయన చేస్తున్నాడు చూడు ఏదో. ఏంట్రా ఇది? ఇప్పుడు పడితే వాడు స్టేజ్ మీదకి రావటం సౌండ్ వద్దులే. అసలు ఈ స్టేజ్ ఇలా తయారైందంటే దానికి కారణం ఆ నందుగాడే. ఏడాడు ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము అది ఈ డి స్టేజ్ అనుకుంటున్నావు, పార్క్ అనుకుంటున్నావు. పవిత్రమైన డి స్టేజ్ పార్క్ చేసావు కదా, అప్రచ్చపు వేదవా. నేనా? మరి నువ్వు కాకపోతే నువ్వు వచ్చేసరికే కదా నీ ట్రైనింగ్ లోనే. ఇదేంటి? నీ ట్రైనింగే కదా అన్న. దీనికి ఎవరికి మన ఎవరం కాదు, ఇంకో ఇద్దరు ఉంటారు కదా, తెలిసి వాళ్ళే చెడగొట్టుంటారు. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగుతుంది. ఏంట్రా డి స్టేజ్ ఎలా తయారు చేశారు? సిగ్గుందా మీకు? ముందొచ్చింది ఎవరు తయారు చేశాడు? వాళ్ళందరూ మీ గురించే చెప్తున్నారు. మీరే అంటే ఇలా కలిపింది వాళ్ళందరూ. సరే కలిపాం. అయితే ఏంటి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు, ఇలానే కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు ఏంటి? బామ్మ చెప్పేది విను ఫస్ట్. మీకు ఎప్పటి నుంచి ఒకటి చెప్దాం అనుకున్నాను. చెప్పు. 7th క్లాస్ లో నన్ను ఒకటి ప్రపోజ్ చేశాడండి. ఒక్క నిమిషం. వాడంటే నాకు ఇష్టం. వాడి ఫోన్ నంబర్ కూడా ఏదో ఉందండి, నాకు గుర్తు. వాడి నంబర్ వదిలేదు, నా నంబర్ ఎంత ఎన్నోది జనరల్ గా. ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మా ఆవిడ తన 9th లవ్ గురించి చెప్దాం అనుకుంటుంది. హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. చెయ్యి చాలా స్మూత్ గా ఉంది. ఆప్కా హాత్ బహుత్ సాఫ్ట్ హై. ये बहुत रफ है. ఏదో తేడాగా ఉందేంటి? నించోని నవ్వితే నవ్వింది కానీ ఆప్కా స్మైల్ బి బహుత్ ఖూబ్సూరత్ హై. ఏదో ఖూబ్సూరత్ అంటున్నాడమ్మా. అరే నీ నవ్వు కాదురా, ఆ పిల్ల నవ్వు. తుమారా నై. एक्चुअली आपका भी स्माइल बहुत खूबसूरत है. హలో ఇప్పుడు మీ అందరి కోసం మా ఆవిడ తన 252వ లవ్ స్టోరీ చెప్పండి. गाना सीख के आया गाने के लिए. वैलेंटाइन स्पेशल की गाना सीख के आया. హన్సిక గారికి డెడికేట్ చేస్తూ రితేష్ పాట. రెడీ? 3, 2, 1 స్టార్ట్. నా ప్రాణమా నన్ను నేలుతోకుమా, నీ ప్రేమలో అని పంచనోకుమా, పదే 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 జోసే పదేమా, అనిత అందమైన అనిత, నా ప్రాణమా నన్ను తేనుకోకుమా. అనిత ప్లేస్ లో హన్సిక. రెడీ? నా ప్రాణమా అను నేను కోటుమా, నీ ప్రేమలో అను పరగరోకుమా. హన్సిక ఓ హన్సిక నా అందమైన హన్సిక, హన్సిక ఓ హన్సిక నా అందమైన హన్సిక, హన్సిక ఓ హన్సిక అందమైన హన్సిక, హన్సిక ప్లీజ్ ప్లీజ్ దండం పెడతారా, హన్సిక ప్లీజ్ ప్లీజ్ దండం పెడతారా. హలో మాస్టర్, ఎలా ఇచ్చాం ఏంటి గణేష్ మాస్టర్ ఎలా ఉన్నారు? హాయ్ బెన్నీ మాస్టర్, హాయ్ హన్సు, ఎలా వీరా. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఒప్పుకుంటాం. కానీ ఇగో ఇలా చేస్తే నీ వల్ల మార్కులు తగ్గుతాయి, చూసుకో. మా జడ్జెస్ రెస్పెక్టబుల్ గా హాయ్ చెప్పాను, కానీ అటుపక్క టీమ్ లీడర్స్ మండుతున్నట్టుంది. అన్న ఒకసారి స్టార్లు లెక్క పెట్టవా ప్లీజ్? ఎవడకు కావాలని బొక్కలో స్టార్లు? పర్ఫార్మెన్స్ చూడు. మా పర్ఫార్మెన్స్ ఇంకా అవ్వలేదు, ఎక్కువ మాట్లాడక, అర్థమైందా? మూతి మీద గుద్దానంటే మూతి పచ్చడవుద్ది, మూసుకొని కూర్చో అక్కడ. ఇంకోసారి మాతో పోటీకి వచ్చారా? రే ముసలి, అది ఫస్ట్ ఆ కళ్ళ చూడతి. చూడలేకపోతున్నాం. ఎలాగో ఫోన్ తెచ్చావు కాబట్టి గీతా మాధురికి ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏం మాట్లాడకుండా డైరెక్ట్ గా ఐ లవ్ యూ అని చెప్పి అవతల నుంచి రెస్పాన్స్ ఏమొస్తుందో చూద్దాం. ఐ లవ్ యూ. కట్ చేసింది.
పిల్లలతో ఉన్నారు కదా అలా అగో ఫోన్ వస్తుంది ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. ఆన్ చేసి మళ్ళీ వెంటనే అదే చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టురా. ఇక్కడ అందరు ఉన్నారు పిచ్చి. బుజ్జి లవ్ యూ రా నాన్న. లవ్ యూ సో మచ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బుజ్జి. ఐ లవ్ యూ. గీతా గారు ఎలాగూ ఫోన్ లో ఉన్నారు కాబట్టి మా డి షో ఆడియన్స్ అందరి కోసం ఒక మంచి సాంగ్. ఒకవేళ మీకు బాగా కోపం వచ్చినప్పుడు నందుని ఏమని తిడతారు? నందుని ఏమని తిడతావా? ఇగో పిచ్చి అన్నానుగా ఇప్పుడే. పిచ్చి. ఓకే. బాగా ప్రేమ వచ్చినప్పుడు ఏమని పిలుస్తావు? బుజ్జి. బుజ్జి. ఆహా. ఒకవేళ రెండు వస్తే పిచ్చి బుజ్జా? ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను. అయిపోయిందిగా? హ్యాపీగా? రెడీ. నేను ఒక ర్యాండమ్ నెంబర్ కి ఫోన్ చేస్తా. ఆది ఐ లవ్ యూ చెప్తా డైరెక్ట్ గా. ఏం మాట్లాడు. హలో. ఐ లవ్ యూ అందరూ ఉన్నారు. తర్వాత చేస్తా. ఎవడ్రా నువ్వు ఫోన్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు? చెప్పు తెగొద్ది. ఇంకోసారి ఫోన్ చేస్తాయి. అందరూ ఉన్నారు. మళ్ళీ చేస్తా. ఏమండి హైపర్ ఆది అని తనే హైపర్ ఆదియా డైపర్ ఆదియా ఎవరు? అందరూ ఉన్నారు. మళ్ళీ చేస్తా. బాయ్. థ్యాంక్ యూ ఆది. థ్యాంక్ యూ అశ్విని. థ్యాంక్ యూ గైస్. మెగా లాంచ్ ఆఫ్ T20. ఇది శర్మ బ్రాండ్. దీన్ని మించిన సీజన్ చూపించిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. సో క్యూట్. छोटा पैकेट बड़ा रॉकेट. Let's welcome parents of Nandini onto the stage please. శ్రీవాణి గారు, మీ కూతురు ఇలాంటి ఒక పెద్ద స్టేజ్ మీద కాంపిటీషన్ లో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? నా కూతురు పుట్టిన తర్వాత దానికి రెగ్యులర్ గా డాన్స్ క్లాస్ పంపించాలంటే నాకు కుదిరేది కాదు. తను రీల్స్ చేస్తూ తనే టీవీలో పాటలు పెట్టుకొని చేసుకుంటూ సో ఇలాంటి పెద్ద షోలో ఇప్పుడు తను ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తుంటే లిటరల్లీ నాకు అక్కడ కంట్లో వాటర్ ఆగలేదు. I was really impressed. మాస్ మహారాణి. జాను 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 జాను. నేను కూడా ఒకసారి చెప్పండి. ఏంటి చెప్పండి. రెజీనా రెజీనా రెజీనా. 3, 2, 1. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదో. నాకు మామ అయినా డాడీ అయినా హీరో అయినా హీరోయిన్ అయినా అన్ని నాకు మా అమ్మే. ఐ లవ్ మై మామ్. కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్ గా వచ్చిన ఒక మెంటల్ కొడుకు కదా. అన్ని పాయింట్స్ మీకే. పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లా
అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే గ్రేస్ కా బాప్ అభి మాస్టర్ నీ కాన్ఫిడెన్స్ ని రెట్టింపు చేయడానికి నా దగ్గర ఒక ఫోటో ఉంది. Vishwalo, hi. I love you so much. అబ్బా ఇది ఒక మెంటల్ కొడుకు ప్రేమ కథ. ఆ అమ్మాయి అక్కడే ఉంది. చిట్టమ్మా ఎనర్జీ లెవెల్ ఫస్ట్ టు లాస్ట్ బ్యూటిఫుల్. భూమికకి ట్యాగ్ నేను ఇస్తాను ఈరోజు. ఈవిడ భూమిక కాదు రాధిక. అంశు చాలా చిలిపిగా చేశారు. I swear, so hot. నేను చూస్తే పెద్ద ఐటమ్ గాడివి అనిపిస్తుంది. సెంటర్లో The entertainer, the contestant and the choreographer of D. Pandu. పోసాడు. ఎన్నిసార్లు కొట్టినా చావన పామురా నువ్వు. ఈసాల కప్పు నమ్మదే.